ఒక మనుష్యుడు వెళ్ళాడు, కానీ ప్రభువు పెడుతున్నట్టు ఆహారం ఏంటో తెలుసా? ఈనాడు మనం తింటున్నాం చూసావా, నిప్పులపై కాలుస్తున్నటువంటి ఆ ఒక్క చికెన్, ఏమంటారు దాన్ని? మాంసం కాదక్క, కబాబా ఏదో అంటారా ఇప్పుడు. నిప్పుల పైన మనం బయటికి అక్కడ బయట చూడండి, ఎప్పుడు చూసి తిరుగుతూ ఉంటుంది అది. ఏసు రక్తమే చేయం, తిరుగుతూ ఉంటాయి. ఏంటి డబ్బలు ఉంటాయి చికెన్లన్నీ, నిప్పుల మీద కాలుస్తూ ఉంటారు. కాల్చి 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 అయ్యి తర్వాత ఇస్తారు. వాళ్ళు ఇప్పుడు నేర్చుకున్నారు, నా ప్రభు ఎప్పుడో ఏలియాకు పెట్టాడు ఆహారం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అది సాధారణమైన మనుషులతో కాదు, కాకోలములతో తెప్పించాడు ఆహారం వచ్చి. ఆమేన్, హల్లెలూయా. తాగడానికి వాగు నీటిని ఏర్పరిచాడు, సమృద్ధి అయిన నీరు, సమృద్ధి అయిన ఆహారం, కట్టుకోవడానికి బట్ట. ఏలియా జీవితంలో అద్భుత రీతిగా నడిపించినటువంటి దేవుడు ఇదిగో ఏప్రిల్ మాసంలో కూడా నిన్ను కూడా నడిపించడానికి ఆయన సమర్థవంతుడు. ఏలియాను పోషించినటువంటి దేవుడు, నమ్ము, విశ్వసించు. ఈ ఏప్రిల్ మాసంలో కూడా నీకు పోషకకర్తగా నా ప్రభు ఉంటూ ఉన్నాడు. నీ యొక్క ఇంటిలో పోషక పదార్థాలు తక్కువ కాకుండా, నీ బుడ్డిలో నూనె తక్కువ కాకుండా చేయడానికి నా ప్రభు ఎల్ షడాయ్. ఆమేన్. వద్దు, దేనిని గురించి చింతపడవద్దు. ఆహారమును గురించి చింత నీకు వద్దు, పానీయమును గురించి చింత నీకు వద్దు, వస్త్రధారణ గురించిన చింత నీకు వద్దు. ఎందుకనంటే నా ప్రభువు నీ జీవితంలో జోక్యం చేసుకున్నాడు అనుకో, అలనాడు ఏలియాను పోషించినటువంటి దేవుడు నిన్ను కూడా పోషిస్తాడు. రైట్, ఇంతవరకు బాగానే ఉంది. ఎందుకు పోషించాడు ఏలియాను? ఆమేన్. ఏనాడైనా ఈ క్వశ్చన్ వచ్చిందా? ఎందుకు పోషించాడు, ఎలా ఉంటే పోషిస్తాడు అన్నది మనము తేట తెలివిగా తెలుసుకోవాలి. చదవండి పై వచనాలు. అదే రాజుల గ్రంథం 1వ అధ్యాయం 17వ అధ్యాయం 1వ వచనం. ఎవని సన్నిధిలో నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము కాక ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తలపైకి ఎత్తండి. ఇప్పుడు మీకు అద్భుతమైన మాట చెప్పదలుస్తూ ఉన్నాడు, మిమ్మల్ని బలపరచగలిగిన మాట చెప్పదలుస్తూ ఉన్నాను. అదేంటో తెలుసా? ఎన్నో అధైర్యపు ఆలోచనలతో తల్లడిల్లిపోతూ ఉన్నటువంటి నా ప్రియ చెల్లయాక, నా ప్రభు నీ జీవితంలో పోషకకర్తగా ఉండాలి అనంటే, దేనిని గురించి నువ్వు చింతపడకుండా ఉండాలి అనంటే, అలనాడు ఏలియాను పోషించినటువంటి దేవుడు నిన్ను పోషించాలంటే నువ్వు ఒక పని చేయాలి. ఎలా ఉంటే దేవుడు ఏలియాను పోషించాడు తెలుసా? ఏలియా చెప్తూ ఉన్నాడు, నేను ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిలో నేను నిలబడ్డాను. గట్టిగా చప్పట్లు కొట్టాడు. సాధారణంగా నా ప్రభు నన్ను పోషించలా, సాధారణంగా నాకు ఆహారం పెట్టలా, సాధారణంగా నాకు పానీయం ఇవ్వలా. ఎందుకో తెలుసా? నా ప్రభు నన్ను పోషించింది. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సన్నిధిన నేను నిలబడ్డాను కాబట్టి నా ప్రభు పోషించాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియ దైవ బిడ్డలారా, ఒక మాట చెప్పదలుస్తూ ఉన్నాడు. ఎందరైతే దేవుని సన్నిధిని నిలబడగలుగుతారు, ఎందరైతే దేవుని సన్నిధిని ప్రేమిస్తారు, ఎందరైతే దేవుని సన్నిధిని మానక దర్శిస్తారు, వారందరిని నా ప్రభుని ఈ యొక్క ఏప్రిల్ మాసంలో ఆయన పోషించే పోషకర్తగా ఉండి ఆయన నడిపించబోతూ ఉన్నాడు. కొట్టని గట్టిగా చప్పట్లు. ఆమేన్. దేవుని సన్నిధిని ప్రేమించే వారిగా, దేవుని సన్నిధిని మానక దర్శించే వారిగా నా ప్రభు ఈ ఫిలదెల్ఫియా సంఘమును మార్చునుగాక. నా ప్రభు నిశ్చయముగా నీతో చెప్తూ ఉన్నాడు, ఏలియా దేవుని సన్నిధిని నిలబడ్డాడు. ఆయన పోషించడానికి సమర్థవంతుడు. అయ్యో, ఏం చేయాలి నాకు తెలియట్లేదు. ఆహారం గుర్చిన చింతనను భక్షిస్తూ ఉంది, పానీయమును గుర్చిన చింతనను భక్షిస్తూ ఉందని ఆందోళన చెందుతూ ఉన్నావేమో. ఏలియాను పోషించిన దేవుడు నేటికి సజీవముగా ఉన్నాడు. ఏలియాను పోషించిన దేవుడు నేటికి సజీవంగా. అయితే ఏలియాను ఎందుకు పోషించాడయ్యానంటే, ఏలియా యెహోవా సన్నిధిని ఆయన నిలబడ్డాడు. ఆమేన్, హల్లెలూయా.
హల్లెలూయా. ప్రియ దైవ బిడ్డలారా, దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ భర్తను, నీ పిల్లలను పోషించాలి అని అంటే, నా ప్రభు సమృద్ధి అయిన ఆహారము, పానీయము, వస్త్రధారంతో కూడా అలంకరించాలంటే ఒక్క ధైర్యపరచగలిగిన మాట నీకు చెప్తూ ఉన్నాను, ఊరడించగలిగిన మాట చెప్తూ ఉన్నాను. నీవు గాని దేవుని సన్నిధిలో నిలబడగలిగితే, నా ప్రభు ఈ మాసమే కాదు, సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకుగా నా ప్రభు నిన్ను పోషించడానికి సమర్థవంతుడు ఆయన. ఆమేన్. సర్వశక్తిమంతుడండి ఆయన. నీ జీవితంలో ప్రొవైడర్గా ఉండాలి. ఈనాడు చాలా మంది దేవుని సన్నిధిని నిలబడేవారు వెడలిపోతూ ఉన్నారు. దేవుని సన్నిధిన నిలబడలేక వెడలిపోతూ ఉన్నారు. దేవుని సన్నిధిని ప్రేమించలేకపోతూ ఉన్నారు. నేను ఇంకొక భయంకరమైన చెప్పన, చాలా మంది క్రైస్తవ బిడ్డలే దేవుని సన్నిధిని నిలబడలేక వారి యొక్క కుటుంబాలు ఆహారం లేక కరువుతో వారి యొక్క బ్రతుకులన్నీ కూడా గందరగోళములో చింపిన ఇస్తరాకు వలె మారిపోతూ ఉన్నాయి. చెట్టుకొకరై గుట్టకొకరై మారిపోతూ ఉన్నాయి. ఆహారం లేక అల్లాడుతున్న చాలా కుటుంబాలు. ఎక్కడ చూసినా అప్పుల సమస్య, నిరుద్యోగముతో ఉద్యోగాలు లేక, సరి అయిన ఆర్థిక సహాయం లేక తల్లడిల్లిపోతున్న కుటుంబాలు నేటికి సమాజంలో ఎన్నో 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 ఉన్నాయి. అలాంటి కుటుంబాలుగా మన కుటుంబాలు ఉండకూడదు ప్రియ దైవ బిడ్డలారా. అలాంటి కుటుంబాలుగా మన ఫిలదెల్ఫియా మందిరంలో ఉన్న ఏ ఒక్క విశ్వాసుల కుటుంబాలు ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రతి కుటుంబము కూడా దేవుని సన్నిధిని ప్రేమించే ఒక కుటుంబముగా ఉండాలి. ప్రతి కుటుంబము కూడా దేవుని ఆరాధన కంటే ముందు వచ్చి దేవుని సన్నిధిలో కూర్చునే ఒక కుటుంబముగా నీ కుటుంబము ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నేటి సమాజంలో జరుగుతున్నటువంటి అతి భయంకరమైన విషయం ఏంటో తెలుసా? వారం మొదలుకొని వారం వరకు, ఆదివారం ఒకవేళ దేవుని మందిరానికి వస్తే వారం ఫుల్గా తిరుగుతూ ఉంటారు. ఆ రోజు వచ్చి పాడతారు. భయంకరమైన విషయం చెప్తాం. మనకు తెలిసిన ఒక సిస్టర్ ఒకటి ఉంది. ఆదివారం వస్తుంది. ఆదివారం వచ్చిందంటే ఇంకా ఆ వారం మొత్తం ఆగపడదు, ఆ నెల కూడా ఆగపడదు. మళ్ళా వస్తుంది 1వ తారీఖు. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం. మాడిపైన కొట్టొద్దు. పచ్చి అబద్ధాలండి, పచ్చి అబద్ధాలు. ఆ గే రచయిత ఎన్నో సంవత్సరాలంట దేవుని యొక్క బలిపీఠము చెంత దేవుని సన్నిధిలో ఉండి రాశాడు. ఏమన్నా అర్హత ఉంది ఆ పాట పాడడానికి? దేవుని సన్నిధిలో నిలబడలేవు, దేవుని మందిరానికి రాలేవు, కానీ నీ సన్నిధానంలో నేను ఉంటానని ఎలా ప్రతిజ్ఞ చేయగలవో? ఏమండి, ఆ పాట పాడాలంటే ఒక గట్స్ రావద్దా? నీ సాక్ష్యము కావద్దా? దేవుణ్ణి మానకుండా దేవుని సన్నిధిలో నిలబడగలిగితే అప్పుడు పాడొచ్చు, రాజా నీ సన్నిధిలో నేను ఉంటానయ్యా, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు ప్రభు అని అప్పుడు చెప్పొచ్చు. ప్రైజ్ ది లార్డ్. వారం మొదలుకొని వారం మొత్తం తిరిగేసి వస్తావు, అప్పుడు పాడితేట ఉండరా కిరణ్ అటోళ్ళు ఎవరన్నా? ఏస్ రక్తమే జయం లేరులే, మంచి వాళ్ళు మీరు అందరు, బంగారు లాంటి వాళ్ళు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నట్టుకుంటారా? ఎవరు చెప్పట్లేదు హల్లెలూయా. ఉండరా అంది? నాకు సంబంధం లేదు, ఏసు రక్తమే చేయ, ఆ పాపం నా మీదకు రాకుండా గాక అన్నట్టు చెప్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. అలా ఉండకూడదు. ప్రతి ఒక్కరమి కూడా దేవుని సన్నిధిని నిలబడేవారిగా, దేవుని సన్నిధిని ప్రేమించేవారిగా ఉండాలి ప్రియ దైవ బిడ్డలారా. పరిశుద్ధ గ్రంథంలో 2 అన్నదమ్ములు ఉన్నారు, కయ్యను హేబేలని. కయ్యను హేబేలని. ఈ యొక్క కయ్యను హేబేల్ను చంపేశాడు. కయ్యను హేబేల్ని చంపేశాడు. బాగా చాలా జాగ్రత్తగా వింటున్నారే, వెరీ గుడ్. కయ్యను హేబేల్ని చంపేశాడు. చంపేసిన తర్వాత ఈయన ఏమైపోయిందని తన బ్రతుకు దేశదిమ్మరిగా మారిపోయాడు. దేశదిమ్మరిగా మారిపోయాడు. అలా చేయడానికి గల కారణం ఏంటంటే అతను చేసినటువంటి తప్పు. కానీ కయ్యూనే రాస్తాడు పరిశుద్ధ గ్రంథంలో. ఆయన అంటాడు, నేను ఎందుకు ఇలా దేశదిమ్మరిగా మారిపోయాను తెలుసా? ఇలా దేశదిమ్మరిగా మారిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? నేను నరహత్తుకుడిగా మారడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుని సన్నిధిని నేను ఉండలేదు. దేవుని సన్నిధిని ఎందరైతే ఉండరో వారిని దేశదిమ్మరులుగా దేవుడు పరిగణిస్తాడు అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆదికాండం చదవండి, మీకు బాగా అర్థమవుద్ది. ఇప్పుడు వద్దులే. దేవుని సన్నిధిని నువ్వు నిలబడగలిగితే నా ప్రభు నిశ్చయముగా పోషిస్తాడండి. పోషక పదార్థాలు నా ప్రభు సంతృప్తిగా దయచేస్తాడు. డిఎల్ మోడీ అనే ఒక దైవ మనుషుడు
1500 మందిని ఏం చేస్తూ ఉన్నాడంటే అనాథ పిల్లల్ని పోషిస్తూ ఉన్నాడంట. డిఎల్ మోడీ అనే ఒక దైవ మనుషుడు పోషిస్తూ ఉంటే ప్రతిరోజు ఆహారం సిద్ధపరిచేవాడు. ఆ ఆర్థిక సహాయం ఏదో రీతిగా అందేది. ఒక రోజు రానే వచ్చింది, ఆర్థిక సహాయము ఈ మనుష్యుడి దగ్గర లేదు. 1500 మంది ప్రజలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వంట చేసేవాళ్ళు, వారికి సదుపాయంగా సెక్యూరిటీగా ఉండే వాళ్ళందరూ కూడా ఈ మనుషుడి దగ్గరకు వచ్చి చెప్తున్నారు, అయ్యా ఈరోజు ఈ పిల్లలకు పోషించడానికి మన దగ్గర ఆహారం లేదు, ఏం చేద్దాం అన్నప్పుడు ఆ మనుష్యుడు కూడా ఆయన దగ్గర ఆర్థిక సహాయం లేదు. ఆయన చెప్పినటువంటి ఒకే ఒక మాట ఏంటో తెలుసా? మీరు వెళ్ళండి, ప్రార్థన చేయండి, నేను వెళ్ళి నా గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తాను, దేవుడు నిత్యముగా ఏదో ఒక ద్వారం తెరుస్తాడని గొప్ప విశ్వాసంతో మీరు కూడా విశ్వసించి ప్రార్థన చేయండి అని చెప్పి వెళ్ళిపోయారు. ఈ యొక్క డిఎల్ మోడీ అనే దైవ మనుష్యుడు గదిలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దాదాపు 15-20 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు డోర్ కొడుతూ ఉన్నారు. ఇంతలో ఆతృతగా వచ్చినటువంటి డిఎల్ మోడీ డోర్ తెరిచాడు. డోరు తెరిస్తే ఒక స్వరం వినబడుతుంది, అయ్యా అయ్యా డిఎల్ మోడీ గారంటే మీరేనా? ఎస్ నేనే అయ్యా, మేము ప్రక్కనే ఈ యొక్క పెళ్లి మండపంలో వివాహం చేసుకుంటూ ఉన్నాము మా యొక్క ఇంటి వారికి. హఠాత్తుగా మా యొక్క అన్నగారు మరణించారు. ఈ యొక్క వివాహానికి 1500 మందికి మేము భోజనాలు చేశాం. ఈ వివాహానికి 1500 మందికి భోజనం చేశాం. ఈ భోజనం వ్యర్థమైపోద్దేమోనని ఆ చుట్టుప్రక్కల వారిని అడిగితే, ఈ ప్రక్కనే ఒక దైవ మనుషుడున్నాడు, అతను 1500 మందికి ఆ పిల్లలను అనాథ ఆశ్రయంలో పెంచుతున్నాడు, ప్రతిరోజు కూడా ఆహారం పెట్టడానికి అతను ఎంతగానో ఆందోళన చెందుతూ ఉన్నాడు. సో మీరు ఆయన కానిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని చెప్పారు, అందుకేనయ్యా మేము వచ్చాము. ఆయన చెప్పినటువంటి మాట ఏం తెలుసా? వెళ్ళండి, భోజనం మొత్తం ఆ హాల్లో పెట్టేసేయండి అండి. గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాము, ప్రభువా ఈ 1500 మందిని పోషించడానికి మీరు ఎంతటి సమర్థవంతుడు అంటే, ఒక మనిషిని చంపి పెండ్లిని ఆపి ఈ 1500 మందికి ఆహారం పెట్టారయ్యా, మీకు స్తోత్రం అని అన్నాడు. నేను అంటాను ప్రియ దైవబిడ్డలారా, ప్రభువు గాని మనల్ని పోషించాలని ఆయన ఇష్టపడ్డాడు అనుకో, ఆయన అనుకున్నాడు అనుకో, ఒకరిని చంపైనా ఒకరిని పుట్టించైనా ఏదో ఒక రీతిగా నిన్ను పోషిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ పెండ్లి పెద్దను చంపి 1500 మందికి భోజనాలు పెట్టించారు. ప్రైజ్ ది లార్డ్. అది దైవ చిత్తం. ఆమేన్. ఇది నమ్మాలి, విశ్వసించాలి. నీ జీవితంలో నిన్ను, నీ కుటుంబాన్ని, నీ భార్య, నీ పిల్లలను పోషించాలంటే నా ప్రభువు నీ యొక్క జీవితంలో జోక్యము చేసుకొని ఏదో ఒక రీతిగా పోషించే పోషకకర్తగా ఉన్నాడా? అది ఏదో ఒక రీతిగా అయినా, అలనాడు కాకోలము చేత ఏలియాను పోషించినటువంటి దేవుడు డిఎల్ మోడీకి ఆ పెండ్లి విందులో జరిగినటువంటి ఆహారం ద్వారా పోషించినటువంటి దేవుడు తప్పక నీ జీవితంలో కూడా పోషించడానికి ఆయన సమర్థవంతుడు. ఎప్పుడయ్యానంటే నీవు దేవుని సన్నిధిలో నిలబడాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిన్ను చూడకుండా ఉండలేనయ్యా, నువ్వు లేకుండా బ్రతుకలేనయ్యా అని ఒక ఆయన పాడతారు. ఒక ఆయన పాడతాడు, ఏంటి? నిన్ను చూడకుండా ఉండలేనయ్యా, నువ్వు లేకుండా బ్రతకలేనయ్యా. ఈ పాట పాడినప్పుడు బ్రదరు నేను పక్కపక్కలో కూర్చొని ఒకరి మొక్కలు చూసి నవ్వుకుంటాం. ఏంటంటే కారణం ఏంటంటే, ఆ మనిషి ఎప్పుడో ఒక మాసము ముందు వచ్చి పాట పాడుంటాడు, దేవుని సన్నిధికి వచ్చి ఉంటాడు. తర్వాత ఈ నెల వచ్చి ఉంటాడు. అతి భయంకరమైన మాసం. ఇప్పుడు నెల ప్రారంభంలో వచ్చిన మనిషి నెల చివరిలో వచ్చి ఆ పాట పాడితే ఏమన్నా సింక్ అవుద్దండి? మీరు చెప్పండి. యేసు రక్తమే మీరు చెప్పండి, అర్థమవుతుందా? అవునా కదా? వచ్చి నెల మొత్తం నా ఇష్టానుసారంగా దేశ దిమ్మర్లాగా తిరిగి ఈ రోజు వచ్చి నిన్ను చూడకుండా ఉండలే మాడబడి రే పో 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 అని ప్రభు కొడతాడు. ఆమేన్. వరా ఆ రోజు అగపడితే ఈ రోజు అగపడుతున్నాను చెప్పి ప్రభువుకే కోపం రాదా? అయ్యా నీ సన్నిధిలో నుంచి నన్ను త్రోసికి వేయకమయ్యా అని చెప్పి రాజే పలుకు పలికాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఆయన యొక్క సన్నిధి ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచన చేయండి. ఆయన సన్నిధిలో నీవు ఉంటే నా ప్రభువు నిన్ను పోషించడానికి పోషక పదార్థాలతో నా ప్రభువు తృప్తిపరచగలడండి. ఆమేన్. ఇది సత్యం అండి.
అవి 2019, 20 సంవత్సరాలు కరోనా కాలం. మీకు తెలుసా? ఎక్కడున్నారు? కరోనా కాలం ఎక్కడున్నారు? చెన్నైలో ఉన్నారా? ఉన్నారా? చాలా మంది బండ్లు షిఫ్ట్ అయిపోయాయి. ఎక్కడికి? ఆంధ్రాకి. అయ్యో, ఉంటే ఊపిరుంటే ఉప్పుగల్లని నమ్ముకుందామని వ్యాన్లు, లారీలలో పెట్టుకొని షిఫ్ట్ అయిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి సమయంలో ఉద్యోగం చేసే ప్రతి ఒక్కరికి కూడా ఒక భయంకరమైన ఆందోళన ఏందనంటే, కొంతమందికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేశారు. హౌస్ కీపింగ్ చేసే వాళ్ళకి ఏమి ఇస్తారు? వర్క్ ఫ్రమ్ హోమ్. ఇంట్లో ఉండి ఓడమని ఇస్తారా? చెప్పండి, మీరు చెప్పండి. అమ్మా, ఇంట్లో ఉండి నీ యొక్క ఇల్లు, నీ టాయిలెట్ కడుక్కుంటా ఉండు, నేను జీతం ఇస్తాను అంటారా? వాళ్ళ వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే వాళ్ళు ల్యాప్టాప్లో పని చేస్తారు, ఇంట్లో ఉండి కూడా పని చేయమని చెప్తారు. అవునా కదా? ఇంట్లో నీ బాత్రూమ్ కూడా నువ్వు కడుక్కుంటుంటే వాడాట డబ్బులు ఇస్తాడు, ఏసు రక్తమే చేయం. అవునా కదా? పనికి పోతేనే మనకు రూపాయ. ఇప్పుడు పని లేదు, ఆఫీసులు మూసేశారు, ఏం చేయాలి? చాలా మంది ఎదురైనటువంటి చింత నేను చెప్తున్నాను. చాలా మందికి ఎదురైనటువంటి ప్రశ్న నేను చెప్తున్నాను. ఏంటో తెలుసా? అయ్యో, ఆఫీసులు మూసేశారు, పని సరిగా లేదు, మాకు జీతం వస్తుందో రాదో, అధికారులు మాకు డబ్బు ఇస్తారో లేదో, అధికారులు మాకు నెల శాలరీ రిలీజ్ చేస్తారో లేదో అని చెప్పి భయంకరంగా ఆందోళన చెందినటువంటి చాలా మనుషులే. అందులో నేను ఒకరిని కూడా. ప్రైజ్ ది లార్డ్. నేను ఒకరిని కూడా. అయితే నమ్మండి, నా ప్రభు ఏ రోజు పస్తు పెట్టలేదండి. మీకు ఇంకో గొప్ప మాట చెప్తా వినండి. నేను సాధారణంగా ఆహారం తినే కంటే ఈ కరోనా కాలంలో నిజంగా అద్భుత రీతిగా వెరైటీలు తిన్నా. ఇంట్లో తినడమో పండుకోవడం ప్రార్థన చేయడం, తినడం పండుకోవడం ప్రార్థన చేయడం, ఇదే పని అయిపోయింది. మీకు నమ్మను, దాదాపు 15-20 ప్రసంగాలు తయారు చేసుకున్న ఆ కరోనా కాలంలో. ఏసు రక్తమే చేయి మా మ్యాన్. బైబిల్ చదవడము, వాక్యాలు రాసుకోవడమే పని. అధికారులు చెప్పారు, ఒరేయ్ నువ్వు ఇంట్లోనే ఉండు, నీకు జీతం వేస్తామని చెప్పారు. నువ్వు ఇంట్లో ఎట్ట చెప్పాలి మీకు? అబ్బా, దేవుడు పోసిన నా జీవితం చేసిన అద్భుతం చెప్తున్నాను. మీకేసింది శాలరీలో, అందుకు గమ్మున ఉండరు, బెల్లం కొట్టిన రాయాలంటారు. ఏసు రక్తమే చేయ. నాతో కూడా పనిచేస్తున్నటువంటి ఆ కొంతమంది, ఆ ఒక్క హౌస్ కీపింగ్ టీమ్స్ ఉంటారు కదా, టీమ్స్, ఫెసిలిటీ టీమ్స్, చాలా మంది అండి, చాలా మందికి శాలరీస్ ఆపేశారు. ఆ డిష్ వాష్లో ఉన్నటువంటి వాష్ చేస్తున్నట్టు ఒక తల్లి, అరే నువ్వైనా అడ్మిన్తో మాట్లాడరా, శాలరీ ఏమని చెప్పురా అని చెప్పి బాధపడేది. తర్వాత నిజంగా గొప్ప విషయం ఏంటంటే, ఎన్ని రోజులైతే లాక్డౌన్ వేశారో అన్ని నెలలు జీతం వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇంకా గట్టిగా సప్పట్లు కొడతారేమో అనుకున్నా. ఆమేన్. వద్దులే, ఆపండి. ఆ రేకుల షెడ్ మీద వాన పడుతుంది చూడు, టపక్కని మనం ఆ మారికి కొడుతుండ్రు. కొట్టండి బిగ్గరగా గట్టిగా. హల్లెలూయా. నా ప్రభు సమృద్ధి అయిన ఆహారముతో నిన్ను తృప్తిపరచాలంటే అది ఏదో ఒక రీతిగా తృప్తిపరుస్తాడండి. ఆమేన్. హల్లెలూయా. అధికారుల ఎడల దయ పుట్టించి, కరుణ పుట్టించి నిన్ను పోషిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. అధికారుల యొక్క కన్నులకు నిన్ను చూస్తూ ఉన్నప్పుడే ఒక దయ, కనికరము పుట్టిస్తాడు. ఆయన అనుకుంటే చేయగలడు. కానీ నీవు దేవుని సన్నిధిని మానక దర్శించాలి, దేవుని సన్నిధిని నువ్వు ప్రేమించాలి. ఆమేన్. హల్లెలూయా. రెండవ మాట చెప్పదలుస్తున్నాను. తిప్పండి లూకాసు వార్త. లూకాసు వార్త 12వ అధ్యాయం 22వ వచనం. అలనాటి కాలంలో అంతటా ఆయన ఈ హేతువు చేత మీరు ఏమి తిందుమో మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందమో అని మీ దేహమును గూర్చి చింతింపకుడి. పెన్నెత్తుకుని అండర్లైన్ చేసుకోండి. రెండవ మాట, మీ దేహమును గూర్చి చింతింపకుడి. అండర్లైన్ చేసుకున్నారా? అలవాటు ఉందా? మంచి పిల్లలు, వెరీ గుడ్ అమ్మా. ప్రతి ఒక్కరు బైబిల్ ఉందా తల్లి? వెరీ గుడ్, రైట్. నేను పోయినసారి ఎప్పుడో వచ్చినప్పుడు ఏం చెప్పానంటే, మనము సాధారణంగా ఊర్లలో గడ్డి కోసేదానికో లేకుంటే దేనికో పండ్లకు పోతాం. పోయేటప్పుడు ఆ కొక్కి కొడవలి ఒకటి దేశపోతామా, అది తెగదో పాడు చేయదు, మొత్తానికి దేశపోతాం. ఇదేనా వాళ్ళకి ఇచ్చి వాళ్ళ కాడ ఉండేది మంచిదని తీసుకోండి, అర్థమవుతుంది. ఆయుధం తీసుకొని పోతాం. అది మెడలు కోసినా కూడా తెగదలే,
మన ఇళ్ళలో ఉండేవి. అయినా కూడా తీసుకోబోదు. ఇప్పుడు కర్ర కొట్టే వాళ్ళు ఏం తీసుకుపోవాలి? గొడ్లు తీసుకుపోవాలి. గడ్డి కోసేవాళ్ళు అబ్బా భలే చెప్తున్నారు. ఇప్పుడు వచ్చారు పాయింట్. ఇప్పుడు దేవుని మందిరానికి వచ్చే పరిశుద్ధులు ఏం తీసుకురావాలి? ఎంతమంది తీసుకొచ్చారు? నేను అడగనులే. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం మస్ట్. ఓకే ప్రియ దైవబిడ్డలారా, రెండవ మాటగా ప్రభువు మనతో కూడా మాట్లాడుతున్నది ఏంటంటే, ఇదిగో ఏప్రిల్ మాసములో అధైర్యముతో ఎంతో చింతతో వస్తున్నటువంటి నంబర్ 1, ఆహారమును గూర్చిన చింత, పానీయమును గూర్చిన చింత నీకు ఉండని అవసరం లేదు. ఇక రెండోది, దేహమును గూర్చిన చింత నీకు ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్. చాలా మంది అనుకుంటారు దేహం అంటే నాకు కలర్ లేదు, ఇది ఒక చింత అని చాలా మంది బాధపడతారు. నేను దాని గురించి మాట్లాడని ఇష్టపడట్లేదు. దేహమును గూర్చిన చింత అంటే ప్రభువు నాకు ఇచ్చినటువంటి ప్రేరేపణ ఏంటంటే, చాలా మంది నేటి సమాజంలో ఉన్నటువంటి ప్రజల్లో ఫ్యాక్టరీలు ఓపెన్ అయిపోయాయి. ఏం ఫ్యాక్టరీలు? షుగర్ ఫ్యాక్టరీలు. ఏం ఫ్యాక్టరీలు? ఎవరిని ఎత్తినా చూడు, అన్న షుగర్ ఎంత ఉందనంటే గొప్పగా చెప్తారు. అన్న 300 ఉందన్నా, 400 ఉందన్న. ఇది గొప్ప. బీపీ ఫ్యాక్టరీలు కూడా ఓపెన్ అయిపోయినాయి. హై బీపీ అంటారు, లో బీపీ అంటారు. దిడీలు దమానం పడిపోద్ది. మా వదినమ్మ ఉండేది, ఆ సామాన్లు కడుగుతా దమానం పడిపోయింది. ఏందని చూస్తే లో బీపీ అంట. రక్తమే చేయం. ఈ ఫ్యాక్టరీలు అనుకుందో ఏమో, రక్తమే నవ్వుతా ఉండు. దేహమును గూర్చిన చింత చాలా మందిని భక్షిస్తూ ఉంది. ఈ చింత ప్రతి ఒక్కరిని కూడా ఒక్కొక్కరిని భక్షిస్తూ ఉంది. ప్రియ దైవబిడ్డలారా, ఈ దేహమును గూర్చిన చింత ఏంటంటే, అనారోగ్యముతో ఎంతమంది అయితే ఉంటున్నారో వారందరినీ ప్రభువు నీతో కూడా మాట్లాడుతున్నారు. వారందరితో కూడా ప్రభు ఈ యొక్క మాసంలో కూడా మాట్లాడుతున్నారు. నాకు తెలియదు నా ప్రియ దైవబిడ్డలారా, మీలో ఎలాంటి అనారోగ్యాలు ఉంటున్నాయో నాకు తెలియదు. చెప్పుకునే అనారోగ్యాలు ఉన్నాయా, చెప్పుకోలేని అనారోగ్యాలు ఉన్నాయి. ఒకవేళ షుగర్తో ఉండొచ్చు, డయాబెటిక్స్తో ఉండొచ్చు, లేకుంటే కండరాల యొక్క నొప్పితో ఉండొచ్చు, లేకుంటే తలనొప్పులతో ఉండొచ్చు, విష జ్వరాలతో ఉండొచ్చు, చర్మ వ్యాధులతో ఉండొచ్చు. అయితే నా ప్రభువు వారు ఈ మాసంలో చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? నీ యొక్క దేహమును గూర్చిన చింత ఇకపైన నీకు ఉండకూడదు. ఎందుకో తెలుసా? నా ప్రభువు నీ జీవితంలో ఒక హీలర్ గా ఉండబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన స్వస్థపరిచే యెహోవాగా నీ జీవితంలో జోక్యము చేసుకోబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అందుకే నా ప్రభువు ధైర్యపరచగలిగిన మాట ఏంటో తెలుసా? దేహమును గూర్చిన చింత నీకు ఇక మీద వద్దు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎలాంటి వ్యాధితో బాధతో బాధన పడుతున్నావో నాకు తెలియదు సిస్టర్. మదన వ్యాధులు పడుతున్నావో నాకు తెలియదు. చెప్పుకోలేని బాధతో ఉంటున్నావో నాకు తెలియదు. కానీ నా ప్రభు వారు నీతో కూడా చెప్పమన్న మాట ఏంటో తెలుసా? ఇక మీద నీ దేహమును గూర్చిన చింత నీకు వద్దు. ఆమేన్. ఆయన నీ జీవితంలో స్వస్థపరచు యెహోవాగా పరిపాలన చేయబోతూ ఉన్నాడు. కొట్టండి చెప్పండి గట్టిగా. స్వస్థపరచు యెహోవాగా స్వస్థపోతూ ఉన్నాడు. ఆయన యొక్క నీ షుగర్ లెవెల్స్ తక్కువ చేయబోతూ ఉన్నాడు. నీ వ్యాధి బాధలు నయం చేయబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ దైవబిడ్డలారా, స్వస్థపరచు యెహోవాగా ఆయన నీ జీవితంలో ఉండబోతూ ఉన్నాడు. ఏబు అనే ఒక దైవ మనుషుడు ప్రపంచానికి చాటి చెప్పినట్టు ఒక శుభవార్త ఏంటో తెలుసా? చదవండి పరిశుద్ధ గ్రంథంలో 19వ అధ్యాయం 25-26 వచనాలు. 19వ అధ్యాయం 25-26 వచనాలు. ఏబు గ్రంథం. ఇంతసేపు తీశారా? అయితే చర్మము చీకిపోయిన తరువాత శరీరముతో నా దేవునిని చూచేదను. ప్రైజ్ ది లార్డ్. తలపైకెత్తండి. ప్రియ దైవబిడ్డలారా, ఏబు అనే ఒక దైవ మనుషుడు చెప్తున్నటువంటి మాట ఏందో తెలుసా? చర్మము, ఒకవేళ నా చర్మము చీకిపోయినా శరీరముతో నా దేవుని చూచేదనని గొప్ప నమ్మకం, విశ్వాసము ఏబులో ఉంది. ప్రైజ్ ది లార్డ్. చిల్ల పెంకుతో గీక్కుంటున్నాడండి. చర్మ వ్యాధి చిల్ల పెంకుతో గీక్కుంటున్నారు. దురద మీకు ఎప్పుడన్నా వచ్చింది అనుకోండి, మీరు గమనించి ఉంటారు. చాలా మందికి వచ్చింది. ఎస్సీ హాస్టల్లో చదువుకున్న వాళ్ళు చాలా మందికి వస్తుంది. ఇక్కడ వస్తుంది, ఇక్కడ అబ్బా గోకుతుంటే ఎలా ఉంటుంది?
ఎలా ఉంటుంది? అబ్బా సుఖంగా ఉంటుంది. ఎప్పుడు చూడలేదు కదా. కొంతమంది మీకు తెలియదు, ఇక్కడ ఇక్కడ ఏదైనా వచ్చిందనుకో ఇట్టా 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 అంటా ఉంటారు. అది గోకుతున్నంతప్పుడు సుఖం వాడికి స్వర్గం లాగా ఉంటది. రాను 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 ఆ పుండు రాపిడి రాపిడి నెత్తురు గారు. ఏబు జీవితంలో గోరులతో గీకలేదంట, చిల్ల పెంకులు ఉంటాయి చూసా. చిల్ల పెంకులు మీకు తెలుసమ్మా? తెలుసా? అబ్బో మీరు కూడా నీకు తెలుసమ్మా? నీకే ఏంది అది? ఏదో చిల్ల పెంకులే. చిల్ల పెంకు ఆ షార్ప్గా ఉంటుంది, ఆ పెంకుతో గీక్కుంటున్నాడంట. అంటే నా చర్మము చీకిపోయినా ఈ వ్యాధినిచ్చినట్టు దేవదేవుడు దాన్ని నయము చేయడానికి నిజముగా ఆయన సమర్థవంతుడు అన్న గొప్ప నమ్మకము ఏబు యొక్క జీవితంలో అతను కలిగి ఉన్నాడు. ప్రియ దైవ బిడ్డలారా, మీతో కూడా ధైర్యపరచగలిగినటువంటి, ఊరడించగలిగినటువంటి గొప్ప మాట మీతో కూడా చెప్పాలని ఆశపడుతున్నారు. నీకు ఎలాంటి బాధ ఉన్నా, ఎలాంటి దేహములో ఎలాంటి అనారోగ్యము ఉన్నా, ఒకవేళ షుగరో, డయాబెటిక్స్ వ్యాధో, తలనొప్పో, కీళ్ళ నొప్పులో, మోకాళ్ళ నొప్పో, వెన్ను నొప్పో, లేకుంటే కూర్చుంటే లేవలేక, లేస్తే కూర్చోలేక, నడుము నొప్పితో బాధపడుతున్నావేమో, అయితే ఒక మాట నీతో కూడా చెప్పాలనుకుంటున్నాను. అలనాడు ఏబును ధైర్యపరచగలిగినటువంటి దేవుడు నీతో కూడా చెప్తున్నటువంటి మాట తెలుసా? ఆయన స్వస్థపరచు యెహోవాగా మన మధ్య నివాసము చేస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. నీతో కూడా ఉండడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేహమును గూర్చిన చింత ఇకపై నీకు వద్దు. ఆమేన్. హల్లెలూయా. అయితే ఏబుని ఎందుకు స్వస్థపరిచాడు? ఈ ప్రశ్న నాకు వచ్చింది. ఏబుని ఎందుకు స్వస్థపరిచాడు? చదవండి పరిశుద్ధ గ్రంథములో 1వ అధ్యాయం 1వ వచనం. ఊజు దేశమునందు ఏబు అనే ఒక మనుషుడున్నాడు. అతడు యథార్థవంతుడును. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఇప్పుడు ఏబు చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? దేవుడు నన్ను శోధించిన తర్వాత సువర్ణం వలె మారాడు. దాదాపు 18 నెలలు ఏబు శోధించబడ్డాడు. దాదాపు 18 నెలలు దేవుడు ఈ యొక్క ఏబు తన యొక్క జీవితంలో శ్రమ పెట్టబడ్డాడు. 18 నెలల తర్వాత 19 నెలలు తన జీవితంలో రాబోతుంది. పోయినవన్నీ కూడా ఎదుర్కొంటున్నాడు. ఏవైతే పోయాయో అవన్నీ రెండంతలుగా రాబోతున్నాయి. ఏ శరీరం అయితే తన యొక్క శరీరము కుషించి నశించిపోయి ఉన్నదో, ఆ శరీరము పాల వంటి దేహము వలె, చిన్న పిల్లల దేహం వలె ఆ దేహము మారిపోయినట్లు చూస్తూ ఉన్నాను. ఇలా మారడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ రాయబడినటువంటి మాట, ఏబు చెడుతనమును విసర్జించి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి. ప్రైజ్ ది లార్డ్. ఏబు చెడుతనమును విసర్జించి దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. రెండవదిగా మీతో చెప్పదలసిన మాట ఏంటో తెలుసా? ఎందరైతే చెడుతనమును విసర్జించి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి జీవితంలో నా ప్రభు హీలర్గా ఉండబోతూ ఉన్నాడు. స్వస్థపరిచే యెహోవాగా ఉండబోతూ ఉన్నాడు. వారికి కలిగినటువంటి ప్రతి వ్యాధిని ఆయన నయము చేయబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. అయితే నీవు చెడుతనమును విసర్జించాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. ఆహారమును గూర్చి చింత నీకున్నదా? ఆయన పోషించే పోషకర్తగా నీలో ఉండాలనుకుంటున్నాడు. ఎప్పుడైనా ఆయన పోషించే పోషకర్తగా నీలో ఉండాలి అని అనుకుంటా, ఆయన ప్రొవైడర్గా నీ జీవితంలో ఉండాలని ఎప్పుడు ఆశపడుతున్నా అంటే నీవు దేవుని సన్నిధిలో ఉండాలి. ఆయన దేహమును శుద్ధి చేయగలిగిన హీలర్గా ఉండబోతూ ఉన్నాడు. ఎప్పుడయ్యానంటే నీవు చెడుతనమును విసర్జించి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే అప్పుడు నా ప్రభువు నిన్ను స్వస్థపరచు యెహోవాగా ఉండబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దైవ బిడ్డలారా, చాలా మంది గత కొన్ని సంవత్సరాలుగా ఈ వ్యాధితో బాధపడుతున్నారు. కొన్ని సంవత్సరాలుగా ఈ వ్యాధి నన్ను ఎంతో కృంగదీసించి క్షీణింపజేస్తుందని బాధపడుతూ ఉంటారు. అయితే నా ప్రియ దైవ బిడ్డలారా, అవన్నీ ఒక ఎత్తైతే ఆయన పోషించే పోషకర్తని, స్వస్థపరిచే యెహోవా అని ఈ యొక్క మనుషులు ఎందరైతే ఇలా బాధపడుతున్నా వారు విశ్వసించట్లేదు, నమ్మట్లేదు. అందుకే వారి జీవితంలో ఇంకా అద్భుతాలు జరగటం లేదు. ప్రియ దైవ బిడ్డలారా, ఒకవేళ ఆయన ఇలా ఉంచినా, ఒకవేళ వ్యాధి నయము చేయక ఆ వ్యాధి అలా ఉండినా, ఆ వ్యాధి దేవుణ్ణి మహిమపరిచే విధంగానే ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. అపోస్తలుడైన పౌలు తన యొక్క శరీరములో ఒక ముళ్ళు ఉందంట. ఆ ముళ్ళు ఏంటి అని అంటే ఎల్లప్పుడూ
తన యొక్క కళ్ళకు పుసులు కమ్ముకుండే ఉండేది. ఎక్కడ ప్రసంగించినా కూడా ఇలా పెట్టి తుడుచుకుంటూ ఉండేవాడు. ఇక అతని యొక్క జీవితం ఎలా అయిపోయింది, పుషికల్లోడా అంటూ ఉన్నారు. ఇది అతనికి ప్రభువు పెట్టినట్టు ముళ్ళు. అయితే ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నేను ఎక్కడికి ప్రసంగానికి వెళ్ళినా తుడుచుకోలేక చచ్చిపోతున్నానయ్యా. ఎవరు చూసినా అపహేళన చేస్తూ ఉన్నారు. నేను ప్రసంగించేనా, కళ్ళు తుడుచుకునేనా, ఎవరు చూసినా హేళనగా ఉంది ప్రభు అని ప్రార్థన చేస్తాను. ప్రభు అంటాడు, ఏ పౌలో, నా కృప నీకు చాలును. ఈ ముళ్ళు అలాగే ఉంటది. ఈ ముళ్ళు ఎందుకో తెలుసా ఈ ముళ్ళు ద్వారా నీ దేవదేవుని నువ్వు మహిమంపరచు నిమిత్తమే నీ శరీరములో ఈ ముళ్ళు పెట్టాను. నా కృప నీకు చాలును అని చెప్పి ధైర్యపరిచాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన చనిపోయేంత వరకు కూడా ఆ ముళ్ళు అలానే ఉంది. దైవబిడ్డలారా, ఒకవేళ నయము చేయని ముళ్ళు నీది ఒకవేళ ఏదైనా నీ శరీరంలో ఉందేమో, ఒకవేళ అలాంటి ముళ్ళు ఉంటే నువ్వు ఒకటే అనుకోవాలి, ఏంటో తెలుసా, నా దేవుని మహిమపరచు నిమిత్తమే, నా దేవుణ్ణి గణపరచు నిమిత్తమే ఈ ముళ్ళు నాలో ఉంది అని అనుకొని దైవ చిత్తానుసారంగా దేవుని యొక్క కృప వెంబడి కృపను పొందుకుంటూ ముందుకు సాగడానికి నువ్వు ప్రయత్నము చేయాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ ముళ్ళును బట్టి నువ్వు అధైర్యపడకూడదు. ఆ ముళ్ళును బట్టి నీ యొక్క జీవితంలో భయభక్తులు కలిగిన జీవితాన్ని నువ్వు అలా దిగజార్చుకోకూడదు. నువ్వు ప్రార్థన చేస్తున్నా, ప్రభువు చెప్తాడు, ప్రియ తల్లే చెల్లే, నా కృప నీకు చాలును. ఈ ముళ్ళు ఎందుకో తెలుసా, ఈ వ్యాధి ఎందుకో తెలుసా, ఈ బాధ ఎందుకో తెలుసా, ఇదిగో ఈ బాధ ద్వారా, ఈ వ్యాధి ద్వారా, ఈ ముళ్ళు ద్వారా నేను మహిమపరచు నిమిత్తమే. ఇద్దరు తల్లిదండ్రులు ఆయన దగ్గరికి ఒక పిల్లోని తీసుకొచ్చారు. అయ్యా, వీడు తరచు అగ్నిలో పడుతున్నాడు, నేలలో పడుతున్నాడు. ఈ వ్యాధి ఎందుకు వచ్చిందంటారు అని ప్రభువుని అడిగితే వాళ్ళు అంటారు, వీళ్ళు తల్లిదండ్రులు చేసినట్టు పాపమా, వీళ్ళు పూర్వీకులు చేసిన పాపం అంటే ప్రభు సింపుల్గా అంటారు, రే పిచ్చోళ్ళారా వండరా, ఈ వ్యాధి దేవుని మహిమపరచు నిమిత్తం వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. ఈ వ్యాధిని బట్టి దేవుడు మహిమపరచబోతున్నాడు. వారి తల్లిదండ్రుల వల్ల, వారి రక్త సంబంధం వల్ల వాళ్ళకి రాలా. దేవుని మహిమపరచు నిమిత్తము ఈ వ్యాధి అతనికి ఉంది అని చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే నా ప్రియ దైవ బిడ్డలారా, మన యొక్క శరీరంలో కూడా కొన్ని వ్యాధులు, బాధలు నయము కాలేదనంటే మనం ఒకటే తీర్మానం తీసుకోవాలి. దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నావా, ఆయన స్వస్థపరుచు యెహోవాగా నీతో ఉన్నాడు. ఇంకా హీలింగ్ కాలేదు అని అంటే నువ్వు నీకు ఒకటి ప్రభువా నీ కృప నాకు చాలునని ఎప్పుడు చెప్తావో తెలియదయ్యా. ఆ కృప వెంబడి కృపను పొందుకోవడానికి నాయన మీరు కృపనివ్వండి అయ్యా అని అపోస్తలుడైన పౌలు వలె మనం ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నేను అంటాను ప్రియ దైవ బిడ్డలారా, ఆయన స్వస్థపరచు యెహోవాగా నీ జీవితంలో ఉండాలని ఇష్టపడుతున్నాడు. ఎప్పుడయ్యానంటే చెడుతనమును విసర్జించాలి, దేవుని యందు భయము భక్తి కలిగి జీవించగలిగితే ఆయన నిత్యముగా నీ దేహమును శుద్ధి చేయగలిగిన సర్వశక్తిమంతుడు ఆయన. ఎన్ని కుటుంబాలైతే చెడుతనమును విసర్జించి దేవుని యందు భయము భక్తి కలిగి జీవిస్తాయో, భక్తి చేస్తాయో, ఆ కుటుంబాలకు నా ప్రభువు చెప్తున్నట్టు మాట ఏంటో తెలుసా, ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. టైం అయిపోయిందన్నా, అందుకే ఆపైపోయింది. ఆమేన్. నేను త్వరగా ముగిస్తాను. ఇప్పుడు దేహమును గూర్చిన చింత వద్దు. ఇక మూడోది చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మూడోది చెప్పదలుస్తూ ఉన్నాను. ప్రియ సంగమా, దైవ బిడ్డలారా, ఇక్కడ రేపటిని గూర్చిన చింతపడకుడి అని చెప్తున్నాడు. నెంబర్ 1 చెప్పండి. 1 బై 1 ప్రభు చెప్పినట్టు మాట ఎంత తెలిసి ఏం చెప్పాడు? మొదట మీ ఆహారమును గూర్చి, పానీయమును గూర్చి, వస్త్రము గూర్చి మీరు చింతపడొద్దు అన్నాడు. ఆమేన్. నెంబర్ 2 ఆయన చెప్తున్నది మీ దేహమును గూర్చిన చింత మీకు వద్దు. నెంబర్ 3 రేపటిని గూర్చిన చింత మీకు వద్దు. నేటి సమాజంలో జరుగుతున్నటువంటి అతి భయంకరమైన విషయం ఏంటంటే తెలుసా ప్రియ దైవ బిడ్డలారా, తల్లిదండ్రులకు ఉన్నటువంటి బాధ్యత, తల్లిదండ్రులకు ఉన్నటువంటి చింత, తల్లిదండ్రులకు ఉన్నటువంటి భయం ఏంటో తెలుసా, కన్నటువంటి బిడ్డలను ఏదో ఒక రీతిగా ఎవరో ఒకరి చేతిలో పెట్టాలన్నటువంటి చింత చాలా మందిలో భక్షిస్తూ ఉంది.
యవన బిడ్డలకు చింత, ఏదో ఒక రీతిగా తమ యొక్క ఆ స్టడీస్ ఫినిష్ చేయాలని. యవన కాలంలో ఉన్నటువంటి వారికి చింత, ఏదో ఒక రీతిగా ఉద్యోగంలో స్థిరపడాలి. రేపు అనేది మన జీవితంలో వస్తూ ఉన్నప్పుడు ఎలా ఉండబోతుందో, రేపు అనేది మన జీవితంలో వస్తున్నప్పుడు ఎలా ఉండబోతుందో, రేపు నా పిల్లలు ఎలా ఉండబోతున్నారు, రేపు నాకు ఏమి జరగబోతుంది, రేపు 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 అనేది చింత మనుషులను భక్షిస్తూ ఉంది. అయితే నా ప్రభువు వారు ఈ యొక్క మాసంలో కూడా నీతో కూడా మాట్లాడుతున్నమాట, రేపటిని గూర్చిన చింత ఇకపైన నీకు వద్దు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రేపేమి సంభవిస్తుందో అన్న భయం నీకు వద్దు, రేపేమి జరగబోతుందో అన్న భయం నీకు వద్దు, రేపు నన్ను ప్రభువు పోషిస్తాడా లేదా అన్న భయం నీకు వద్దు. ప్రభువు వారు చెప్తున్న మాట ఏంటో తెలుసా ప్రియ దైవ బిడ్డలారా, రేపటిని గూర్చిన చింత నీకు ఇక వద్దు. యెహోషువ కాలంలో ఇశ్రాయేలీయులు చింతిస్తూ ఉన్నారు. ఏమని? యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనంలో ఇలాగ రాయబడి ఉంది, చదవండి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. మరియు యెహోషువ, రేపు యెహోవా మీ మధ్య అద్భుత కార్యాలు చేయబోతూ ఉన్నాడు. కొట్టండి గట్టిగా చప్పట్లు, ప్రైజ్ ది లార్డ్. ఎందరైతే రేపటిని గూర్చిన భయము వారిని వేలుబడి చేస్తుందో, చింత వారి యొక్క జీవితంలో సింహాసనమై కూర్చుందో, ఇదిగో నా ప్రియ దైవ బిడ్డలారా, అలనాడు ఇశ్రాయేలీయులకు యెహోషువ చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? రేపు నా ప్రభు మీ మధ్య ఘన కార్యాలు చేయబోతూ ఉన్నాడు, అద్భుత కార్యాలు చేయబోతూ ఉన్నాడు. ఊహించిన కార్యాలు నా ప్రభు నీ జీవితంలో రేపు చేయబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక ఎందుకు రేపటిని గూర్చిన చింత? ఇశ్రాయేలులకు ఒక పక్క భయం, రేపు ఏమి జరగబోతుందో, రేపు ఎలా ఉండబోతూ ఉన్నాము, రేపు ఏమి జరగబోతుందన్న భయం. నా పిల్లల్ని రేపు ఏమి చేయాలి, నా ఒక ఆహారం ఏమి చేయాలి, అయ్యో నా ఒక వ్యాపారం ఏమి చేయాలి, నా ఉద్యోగం ఎలా ఉండబోతుంది, రేపటిని గూర్చి చింత వారిని భక్షిస్తూ ఉంది. అప్పుడు ప్రభువు వారిని చెప్తున్నట్టు మాట ఏంటో తెలుసా? దైవ సేవకుడైన యెహోషువతో చెప్తున్నట్టు మాట, యెహోషువతో, ఇదిగో రేపు దేవుడు మన మధ్య అద్భుత కార్యాలు చేయబోతూ ఉన్నాడు, ఘన కార్యాలు చేయబోతూ ఉన్నాడు. ఇలా మాట్లాడడానికి యెహోషువలో ఉన్నటువంటి క్వాలిటీ చదవండి. నిర్గమాకాండం 32వ అధ్యాయం 10-11. నిర్గమాకాండం. కావున నాయన సంఖ్యాకాండం 32:10 చదువయా, 10-11. సంఖ్యాకాండం 32:10-11. 10-11. ఆ దినమున కెనేజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబును చాలు. ప్రియదైవ బిడ్డలారా, ఇప్పుడు నేను మీకు చెప్పదలసిన మాట ఏంటంటే, ఇశ్రాయేలులు ఒక పక్క అధైర్యపడుతూ ఉన్నారు. ఎందుకు అనంటే రేపటిని గూర్చిన భయం. అయితే యెహోషువ వారిని ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఎందుకు ఇలాంటి ధైర్యం ఎలా వచ్చిందనంటే, ప్రియ దైవ బిడ్డలారా, యెహోషువ గురించి రాసినటువంటి మాట ఏంటో తెలుసా? యెహోషువ గురించి రాసినటువంటి అద్భుతమైన మాట ఏంటో తెలుసా? యెహోషువ చుట్టూ చాలా మంది ప్రజలు ఉన్నారు. అయితే వారందరి చేయనటువంటి పని యెహోషువ చేశాడు. ఏంటో తెలుసా? పూర్ణ మనస్సుతో దేవుణ్ణి సేవించాడు. ప్రైజ్ ది లార్డ్. నిండు మనస్సుతో దేవుణ్ణి సేవించాడు. సగం సగం కాదు. అర్థమవుతుందా? సగం కాదు, పరిపూర్ణమైన మనస్సుతో యెహోషువ దేవుణ్ణి సేవించాడు. కాబట్టి గొప్ప నమ్మకం కలిగింది. రేపటిని గూర్చిన చింత యెహోషువలో లేదు, రేపటిని గూర్చిన భయం యెహోషువలో లేదు. ఏమని చెప్తున్నాడో తెలుసా? ఇదిగో ఇశ్రాయేలు ప్రజలారా, రేపటిని గూర్చి మీరు భయపడవద్దు. రేపు నా ప్రభువు మన మధ్య అద్భుత కార్యాలు చేయబోతున్నాడు. ఎందుకు ఇలాంటి ధైర్యం కలిగిన మాట యెహోషువ మాట్లాడుతున్నాడు అంటే, ఇతను దేవుణ్ణి పూర్ణ మనస్సుతో దేవుణ్ణి వెంబడించాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రియ దైవ బిడ్డలారా,
ఎందరిలైతే రేపటిని గూర్చే చింత భక్షిస్తూ ఉందో వారందరికీ చెప్పదలసినటువంటి మూడో మాట ఏంటో తెలుసా? నీవు కానీ నీ కుటుంబము కానీ పూర్ణ మనసుతో యెహోవాను కానీ సేవించగలిగితే రేపటిని గూర్చిన చింత నీలో ఇక మీద ఉండదు. గట్టిగా చప్పట్లు కొట్టండి. రేపటిని గూర్చిన చింత నీలో ఉండదు. రేపు నా ప్రభు నీలో అద్భుత కార్యాలు చేయబోతున్నాడు, గొప్ప విశ్వాసం. రేపటి దినమందు నా ప్రభు ఘన కార్యాలు చేయబోతున్నాడు, గొప్ప విశ్వాసం. అలనాడు యెహోషువకు కలిగినటువంటి ధైర్యమే నా ప్రభు నీలో కూడా కలిగించునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి పూర్ణ మనసుతో ఎందరైతే దేవుణ్ణి వెంబడిస్తారో వారికి రేపటిని గురించిన భయం ఉండదండి. ఆమేన్. నాకు ఈ మధ్య ఒక భయంకరమైన ఆలోచన అవుతుంది. ఏంటంటే పస్కా పండుగలు 10వ సంవత్సరం వచ్చింది. పస్కా పండుగలు 10వ సంవత్సరం వచ్చింది కదా. ప్రతి సంవత్సరం కూడా ఏంటంటే ఒక ఆలోచన, అది ఏదైనా సరే, ఒకవేళ పాట అయినా కావచ్చు, లేకుంటే అది ఫెస్టివల్స్ అయినా కావచ్చు, మాకు ఒక ఆలోచన, నేను బ్రదర్ మాట్లాడుతుంది ఏంటంటే గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం అద్భుత రీతిగా చేయాలన్నది మా ఒక ఆశ. అది పాఠం కావచ్చు, పద్యం కావచ్చు, వాక్యం కావచ్చు, ఏదైనా కూడా మా ఒక తీర్మానం అలా ఉంటుంది. అలా ఉన్నప్పుడు ఈ పస్కా పండుగల గురించి 10వ సంవత్సరం దైవ సేవకుల్ని ఆహ్వానించాలని వెళ్ళారు. మనం వెళ్ళినప్పుడు మంచి దైవ సేవకులే ప్రభు ఏర్పరిచాడు. అయితే ఇప్పుడు వచ్చినటువంటి ఆలోచన ఏంటంటే దైవ సేవకులు ఆహ్వానించాం, 10వ సంవత్సరము గొప్పగా చేయాలని ప్లాన్ చేశాం. వాల్ పోస్టులు కానీ పాంప్లెట్లు కానీ ఎన్నో గొప్పగా చేస్తా ఉన్నాం. అయితే ఈ యొక్క సభలకు అయ్యే ఖర్చు ఎంత అవుద్దని చెప్పి ఒక్కసారి ఆందోళన చెందా. అప్పుడు అనుకున్నాను దయానిధి బ్రదర్ను, ఏమని తెలిసిన, ఈయనకు నిజంగా సింహము గుండె అని. ఆమేన్. నిజంగా అనుకున్నానండి. ఇప్పుడు కొన్ని లక్షలు ఖర్చు పెట్టే కార్యక్రమం ముందుంది. ఇప్పుడు ఒక మనిషి తెగించి వెళ్తున్నాడంటే ఎంత ధైర్యం ఉండాలి, ఎన్ని గట్స్ ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను అప్పుడు అనుకున్నాను, ఈ మాటలు ధ్యానం చేస్తా, నిజముగా పూర్ణ మనసుతో దేవుణ్ణి వెంబడిస్తున్నాడు కాబట్టి రేపటి దినమందు ఈ పస్కా పండుగల్లో 10th యానివర్సరీ పండుగల్లో నా ప్రభు ఘన కార్యాలు చేయబోతూ ఉన్నాడనే విశ్వాసం, అద్భుత కార్యాలు చేయబోతున్నాడనే విశ్వాసం దైవ సేవకుల్లో పెట్టాడనే గొప్ప నమ్మకం నాకు కలిగింది. ఆమేన్. నమ్మండి మీరు కూడా నమ్మండి. మీరు లక్షల రూపాయలు వ్యయం చేయబోతూ ఉన్నారు. లక్షల రూపాయల ఖర్చు ఉంది. కానీ నమ్మకం ఏంటో తెలుసా? రేపటిని గుర్చిన చింతమాలో లేదు. ఒకే ఒక గొప్ప నమ్మకం ఏంటని తెలుసా? నా ప్రభు ఏదో ఒక రీతిగా గట్టెక్కించబోతూ ఉన్నాడు, ఏదో ఒక రీతిగా కోరిన రేవుకు చేరుస్తాడన్న గొప్ప నమ్మకం మాలో ఉంది. ఎందుకంటే మేము ఆరాధించే దేవుడు సర్వశక్తిమంతుడు, ఆయన పూర్ణ మనసుతో మేము వెంబడిస్తూ ఉన్నాం. ఆమేన్ అనే గొప్ప నమ్మకం నాలో కలిగిందండి. అలనాడు యెహోషువ కూడా ఇశ్రాయేలును ధైర్యపరుస్తూ ఉన్నాడు. హలో మై డియర్ సిస్టర్, మై డియర్ బ్రదర్, నా ప్రియ జన సమూహమా, మీరు అధైర్యపడవద్దు. రేపేమి సంభవిస్తుందో మీరు అధైర్యపడవద్దు. రేపు ఈ కార్యక్రమం ఇంత ఖర్చు ఉంది, నా పిల్లల యొక్క పిల్లలకి ఎంత ఖర్చు ఉంది, నా పిల్లల యొక్క ఉద్యోగాలకి ఇంత, భవిష్యత్తుకి ఎంత ఖర్చు ఉందని చెప్పి అధైర్యంతో ఉన్న ప్రియ జనాంగమా, నా ప్రభు నీతో కూడా చెప్తున్నటువంటి మాట ఏంటో తెలుసా? అలనాడు యెహోషువ ఇశ్రాయేలుకు చెప్పిన రీతిగానే నీవు కాని నిండు మనసుతో పూర్ణ మనసుతో యెహోవాను సేవించగలిగితే రేపటిని గూర్చిన చింత ఇకపైన నిన్ను ఏలుబడి చేయదో. కొట్టండి గట్టిగా చప్పట్లు. రేపటిని గూర్చిన చింత నిన్ను భక్షించదు. నా ప్రభు అద్భుత కార్యాలు చేస్తాడు, నమ్మండి. ఘన కార్యాలు చేయబోతూ ఉన్నాడు, నమ్మండి. గొప్ప నమ్మకం ఉంది. 10వ వసంతంలో అడుగు పెడుతూ ఉన్నాం. 10వ వసంతంలో గత ఏడాది కంటే ఈ ఏడాది నా ప్రభు విజయోత్సవంతో ఈ ఫిలదెల్ఫియా మినిస్ట్రీ పస్కా పండుగలను ఊరేగించబోతూ ఉన్నాడు. ఒక ప్రాంతము కాదు, 2 ప్రాంతాలము కాదు, ఈ ప్రకాశం డిస్ట్రిక్ట్ అంతా కూడా నా ప్రభు ఊరేగించాలన్న ప్రార్థన సంకల్పం మాలో ప్రభు రేపుతూ ఉన్నాడు. ప్రార్థన అదే. మాకేమి వెనకొల చూస్తే ఏమి లేవు అయ్యా, ఏమన్నా ఉన్నాయా? ఏం లేదు, ఒకటే ఉంది, మినిస్ట్రీస్. అదిగో ప్రభు ఏం చేశారు, నీవు కోరినట్టే నీవు అవునుగాక. ఆమేన్. యానములు వీడి పాస్టర్ ఏం లక్షలు ఇడు, కిరణ్ పాస్టర్ లక్షలు, ఈ మోహన్ పాస్టర్ కూడా లక్షలు ఇచ్చేదిలే.
10 పైసలు దమ్మిడ కూడా ఆదాయం లేదు మాది. అర్థమవుతుందా? జీరో. కానీ ఒక నమ్మకం ఏందో తెలుసా? పూర్ణ మనసుతో దేవుణ్ణి ఆరాధిస్తున్నామండి. పూర్ణ మనసుతో దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. కోరిన రేవుకు ప్రభువు చేరస్తారండి. మా ఆశను ప్రభువు తృప్తిపరుస్తాడు. ఇదే గొప్ప నమ్మకం. సో నా ప్రియ దైవ జనాంగమా, నేను ముగించాలని నేను ఆశపడుతూ ఉన్నాను. మీలో ఈ యొక్క మాసములో ఎలాంటి చింతలు మిమ్మల్ని ఏలుబడి చేస్తున్నాయో ఒక్కసారి పరీక్షించేది. ఆహారమును గూర్చిన చింత, పానీయమును గూర్చిన చింత, వస్త్రమును గూర్చిన చింత నిన్ను భక్షిస్తూ ఉందా? అలనాడు ఏలియాను పోషించినటువంటి దేవుడు నిన్ను కూడా పోషించడానికి సమర్థవంతుడు. ఎప్పుడయ్యా పోషిస్తాడనంటే, దేవుని సన్నిధిని నువ్వు ప్రేమిస్తే, దేవుని సన్నిధిలో నువ్వు నిలబడగలిగితే ఆయన నీకు పోషించే పోషకకర్తగా, ప్రొవైడర్గా ఉంటాడు. నెంబర్ 2, దేహమును గూర్చిన చింత నీకు వద్దు. ఆయన నీ జీవితంలో హీలర్గా ఉండాలంటే, స్వస్థపరచు యెహోవాగా ఉండాలంటే ప్రభువు చెప్తున్నాడు అద్భుతమైన మాట ఏంటో తెలుసా? దేహమును గూర్చిన చింత నీకు వద్దు. నీ యొక్క జీవితంలో నేను జోక్యం చేసుకుంటున్నాను. అయ్యో, ఎంతో మంది డాక్టర్లకు చూపించాను, ఈ అనారోగ్యము కుదుట కావలేదు, ఈ వ్యాధి బాగు కాలేదని నువ్వు బాధపడుతున్నావేమో, చెప్పుకోలేని బాధతో బాధపడుతున్నావేమో. నా ప్రభువు నీకు ధైర్యపరిచే మాట చెప్పాడు. ఏంటో తెలుసా? ఇక దేహమును గూర్చిన చింత నీకు వద్దు అని చెప్పాడు. ఏబును ధైర్యపరిచాడు. దేహమును గూర్చిన చింత ఏబుకు లేదు. ఎందుకో తెలుసా? ఆయన చెడుతనమును విసర్జించి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి ఈ దేహమును గూర్చిన చింత అతనిలో లేదు. ఈ రోజు కానీ నువ్వు చెడుతనమును విసర్జించి దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే నిశ్చయముగా ఈ యొక్క దేహమును గూర్చిన చింత ఇకపై నీకు ఉండదు. ఇక 3వదిగా చెప్తూ ఉన్న నా ప్రియదేవులు, రేపటిని గూర్చిన చింత. అయ్యో, నా పిల్లల్ని ఎలా గట్టెక్కించాలి, అయ్యో నా పిల్లల్ని ఎలా చదివించాలి, అయ్యో నా ముందున్న కార్యక్రమం ఎలా చేయాలి, అయ్యో నా ఉద్యోగం ఏమవుద్దో, నా వ్యాపార రంగం ఏమవుద్దో, అయ్యో నా కుటుంబం ఏమవుద్దో అనే చింత, రేపటిని గూర్చిన చింత నిన్ను భక్షిస్తూ ఉంటే నా ప్రభువు చెప్తూ ఉన్నాడు, రేపటిని గూర్చిన చింత నిన్ను భక్షిస్తూ ఉందా? అయితే ఒకటే చెయ్యి. ఏంటో తెలుసా? పూర్ణ మనసుతో యెహోషువ ఎలాగైతే దేవుణ్ణి సేవించాడు, అదే రీతిగా నీవు గాని సేవించగలిగితే యెహోవా నీ యొక్క కుటుంబములో అద్భుత కార్యములు, ఆ ఘన కార్యములు చేయగలిగిన సర్వశక్తిమంతుడు ఆయన. ఆమేన్, హల్లెలూయా. మోకరించండి ప్రియ దైవ బిడ్డలారా, మోకరించండి. మోకాళ్ళపైకి రండి, మోకరించండి. ఈ మాసంలో ప్రభు నిన్ను ధైర్యపరచబోతూ ఉన్నాడు. ఈ మాసంలో ప్రభు నిన్ను ధైర్యపరచు. అయ్యో, చింత నన్ను భక్షిస్తూ ఉంది, దేనిని గూర్చి చింతపడకుడి అని ధైర్యపరచగలిగిన వాక్కు నా ప్రభు నీతో కూడా మాట్లాడాడు. ఈ యొక్క వాగ్దాన సందేశపు కొడిగిలో నా ప్రభు నీకు ఒక మాట మాట్లాడాడు, ఒక వాక్కు ఇచ్చాడు. ఇది ఏదో ఒక మనుష్యుడు మాట్లాడిన మాట కాదు నా ప్రియ తల్లే. బలిపీఠము చెంత నుంచి దేవుని వాక్కు వెలువడుతూ ఉంది. ఆ దేవదేవుడు నీతో కూడా మాట్లాడుతున్నాడు. ఏమనో తెలుసా? దేనిని గూర్చి ఇక చింతపడకో. వస్త్రధారణ గూర్చి చింతపడుతూ ఉన్నావా? ఆహారము గూర్చి చింతపడుతూ ఉన్నావా? పానీయమును గూర్చి చింతపడుతున్నావా ప్రియ తల్లి? అయ్యో, నేను ఏమి తినాలి, ఏమి త్రాగాలి, అయ్యో నా ఆర్థిక స్తోమత తక్కువే, నా జీతము తక్కువే, నా ఉద్యోగం సరిగా లేదే, నా వ్యాపారం సరిగా పోవటం లేదే, అయ్యో నేను ఏమి చేయాలి, ఏమి తినాలి అని ఆందోళనలో ఉన్నావా ప్రియ తల్లే? నా ప్రభు నీతో కూడా మాట్లాడుతున్నాడమ్మా. నా ప్రభు నీతో కూడా మాట్లాడుతున్నావు. నీవు కాని దేవుని సన్నిధిలో నిలబడగలిగితే ఆయన పోషించే పోషకర్తగా నీ జీవితంలో ఉండబోతూ ఉన్నాడు. ఆయన జోక్యము చేసుకొని నీ అప్పుల బాధ, ఆహార సమస్య సమస్తము కొట్టివేయబోతూ ఉన్నాడు. నమ్ము, విశ్వసించు. నా ప్రభు నిన్ను స్వస్థపరిచే యెహోవాగా ఉండబోతూ ఉన్నాడు. దేహమును గూర్చిన చింత నీకు వద్దు, దేనిని గూర్చి చింతపడవద్దన్నాడు. దేహమును గూర్చిన చింత వద్దు నీకు, దేహమును గూర్చిన చింత వద్దు. దేహములో ఏ వ్యాధులు ఉన్నాయో నాకు తెలియదు, దేహములో ఏ వ్యాధి ఏలుబడి చేస్తుందో నాకు తెలియదు. కానీ నా ప్రభు చెప్తూ ఉన్నాడు, ఇకపైన దేహమును గూర్చిన చింత నాకు వద్దు. నా ప్రభు నీ గుండె గదిలో నా ప్రభు అద్భుత రీతిగా ఏలుబడి చేయబోతున్నాడు. నీ పిల్లల జీవితంలో ఏలుబడి చేయబోతూ ఉన్నాడు. నీ కుటుంబంలో, నీ తల్లిదండ్రుల జీవితంలో నా ప్రభు ఏలుబడి చేయబోతున్నాడు. ఎలాంటి ఏలుబడి అంటే స్వస్థపరచు యెహోవాగా నా ప్రభు హీలర్గా ఉండబోతూ ఉన్నాడు. రేపటిని గూర్చిన చింత నీకు ఉందా? నీ పిల్లల్ని ఎలా గట్టెక్కించాలనే చింత నీకు ఉందా?
నయో ఉద్యోగంలో రాణించాలని చింత ఉందా? నా పిల్లల్ని ఎలా చదివించాలని చింత ఉందా? అయ్యో నా బ్రతుకు ఏమైపోద్దో రేపు అనే చింత. రేపేమైపోద్దో, నా పిల్లల బ్రతుకు ఏమైపోద్దో, నా బ్రతుకు ఏమైపోద్దో, నా భర్త బ్రతుకు ఏమైపోద్దో, నా కుటుంబం ఎలా ఏమైపోబోతుందో, రేపు ఎలా పోషించాలి, నా ఆర్థిక స్తోమత తక్కువని నువ్వు ఏడుస్తూ ఉన్నావా, వేదన చెందుతూ ఉన్నావా, చింతిస్తూ ఉన్నావా, దుఃఖిస్తూ ఉన్నావా, కన్నీరు కారుస్తూ ఉన్నాడా? ఒకవేళ నా ప్రభు నీ జీవితంలో జోక్యం చేసుకుంటే ఎలా ఉండబోతుందో తెలుసా? నీ జీవితంలో నా ప్రభు రేపటి దినమందు ఘన కార్యాలు చేయబోతూ ఉన్నాడు, అద్భుత కార్యాలు చేయబోతూ ఉన్నాడు. పరిపూర్ణమైన మనసుతో నీవు ఆరాధించాలి, పరిపూర్ణమైన మనసుతో నీవు ఆరాధన చేయాలి, నా ప్రభువుని సేవించాలి, నా ప్రభువుని సేవించాలి. ఒక్క 2 నిమిషాలు దేవునికి ప్రార్థన చేద్దాం. 2 నిమిషాలు దేవునికి ప్రార్థన చేద్దాం. 2 నిమిషాలు ప్రార్థన చేద్దాం. ప్రభువా మాతో కూడా మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రం అయ్యా, మాతో కూడా మీరు మాట్లాడినందుకు నీకు స్తోత్రం అయ్యా. అయ్యా దైవ సేవకునిగా నా సేవ ఏమైపోద్దో, నా సేవను గట్టెక్కించగలవా లేదా, నా సంఘం ఇంకా నిలబడగలగద్దా లేదా, నా సంఘములో ఇంకా విశ్వాసులు వస్తారా లేదా అన్న చింత దైవ సేవకుల్లో ఉంటే సేవ చేయాలని కోరికైతే ఉందయ్యా, సేవ చేయాలనే కోరికైతే ఉందయ్యా. కానీ అయ్యా చింత నన్ను భక్షిస్తూ ఉంది. నాకు సంఘం ఎలా, నాకు సేవకులు ఎలా, నా ఒక్క విశ్వాసులు ఎలానే? సేవకులారా మీరు భయపడుతూ ఉన్నారేమో, నేను సేవలో నిలబడాలనే ఆశ నాకైతే ఉంది, సంఘము లేదే అని చింత నీకు ఉంటే ప్రభు నీతో కూడా మాట్లాడుతున్నాడు. రేపటిని గూర్చిన చింత ఇక వద్దు, దేనిని గూర్చిన చింత నీకు వద్దు. ప్రార్థన చేయి. ప్రభువా మీరు మాట్లాడిన వాక్కుకై నీకు స్తోత్రాలు. రేపటిని గుర్చిన చింతమాలో అయ్యా ఇంతవరకు ఏలుబడి చేస్తే అపవాది మాలో ఆ ఒక్క క్రియను పెట్టి, ఆ తలంపును పెట్టి ఉంటే ఇప్పుడే కొట్టివేయుదురుగాక యేసయ్యా. ఇప్పుడే అలాంటి తలంపులు యేసు క్రీస్తు నామం పేరిట మీరు ఓడబెట్టుకుదురుగాక యేసయ్యా. అలాంటి ఆలోచనలని యేసు నామములో మీరు లయపరచుదురుగాక. రిబాలా షందారాల ఒక్కొక్కరి మా సిస్టర్ పైన ఉన్న అయ్యా మీ అభిషేకం పోషకకర్తగా మీరు ఉందురుగాక యేసయ్యా. రేపటిని గూర్చిన చింత వద్దయ్యా, దేహమును గూర్చిన చింత వద్దయ్యా, పోషక ఆహారాలు మాకు కావాలనే చింత. అయ్యో ప్రభు నన్ను పోషిస్తాడో లేదు, అయ్యో నాకు పానీయము దయచేస్తాడో లేదు, అయ్యో నాకు వస్త్రాలు వస్తాయో లేదో అన్న చింత మమ్మల్ని భక్షిస్తూ ఉందయ్యా. ప్రభువా అయ్యా మీరే ఏలుబడి చేయండి అయ్యా. ఈ సంఘములో ఇలాంటి చింత ఇక మీద వద్దు ప్రభువా, ఇలాంటి చింత ఇక మీద వద్దు ప్రభువా. ఈ ఏప్రిల్ మాసంలో మీరు మాట్లాడారయ్యా, ఇక మీద చింతలన్నీ యేసు నామములో లయపరచుదురుగాక నాయన. అద్భుత కార్యములతో, ఘన కార్యములతో సంఘమును మీరు అయ్యా సంఘమును నానాటికి బలాభివృద్ధి మీరు చేయుదురుగాక. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. మన మధ్యలో బ్రదర్ పౌలు ముందుకొచ్చి ప్రార్థన చేస్తాడు. ప్రభు ఈ యొక్క ఏప్రిల్ మాసములో మనతో కూడా మాట్లాడినటువంటి వాక్కులను బట్టి, ఈ వాక్కుల ద్వారా ఈ మాసం మొదలుకునే మాసాంతరం వరకు దేవుడే నడిపించాలి. ఎటువంటి చింత యావత్తు మన పైన ఉండకుండా నా ప్రభు కొట్టిబడవేసి ధైర్యం కలిగించే మాటలు నా ప్రభు మాట్లాడాడు. ఈ బలిపీఠం చెంత నుంచి వెలువడిన ప్రతి ఒక్క వాక్కు మన జీవితంలో నా ప్రభు స్థిరపరచు రీతిగా మనం ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడదాం. బ్రదర్ పౌలు ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడైన మా యేసయ్య, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమును స్తోత్రాలు ప్రభువా. అయ్యా ఇంతవరకు నాయన ప్రభువా నీ ఆత్మ అధ్యక్షతను నాయన ప్రభువా మా మధ్య ఉంచి నాయన ప్రభువా, ఈ కూడిక ఆరంభం నుంచి నాయన ప్రభువా మీరే మా మధ్య ఉండి నాయన ప్రభువా. అయ్యా ఇదిగో ఈ కూడికను ఇంత జయప్రదంగా జరిగించినందుకే మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా దైవ సేవకున్న నాయన ప్రభువా, అయ్యా సిలువ సాటును మరుగుపరుచుకున్న నాయన ప్రభువా, వాక్యం ముఖంగా మా అందరితో మీరు మాట్లాడిన విధమును బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా ఇంతవరకు నాయన ప్రభువా నీ మాటల ద్వారా నాయన ప్రభువా, అయ్యా నీ వాక్కుల ద్వారా నాయన ప్రభువా, నీ వాక్యంతో మమ్మల్ని అందరిని కూడా ఉదక స్నానం చేయించినందుకై మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా.
అయ్యా ఇదిగో మా జీవితములలో నాయన ప్రభువా, అయ్యా ఇదిగో ఒకవేళ నాయన ప్రభువా, అయ్యా మా దేహమును గురించి మేము చింతిస్తున్నామేమో తండ్రి, అయ్యా రేపటి గురించి నాయన ప్రభువా మేము చింతిస్తున్నామేమో తండ్రి, అయ్యా ఏమి తిందుమో ఏమి తాగుదామో అన్న నాయన ప్రభు చింత ఒకవేళ మాలో ఉందామో నాయన ప్రభువా, అయ్యా ఇప్పుడే నాయన ప్రభువా అట్టి చింతన నాయన ప్రభువా యేసు నామములో తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మంచి ధైర్యం కలిగిన వారముగా నాయన ప్రభువా, అయ్యా నీ కొరకు బ్రతికే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అట్టి ధైర్యమును నాయన ప్రభువా ప్రతి ఒక్క హృదయములో మీరు అయ్యా రగిలింప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. అయ్యా ఇదిగో దైవ సేవకులు నాయన మోహన్ అన్న గారిని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఎంతో చక్కని మాటలు నాయన ప్రభువా, అయ్యా ఇదిగో నాయన ప్రభు మాకు వివరించి ఉండగా నాయన ప్రభువా, నీ దైవ సేవకు నీకు అనేక చోట్ల నాయన ప్రభువా నీ నామం మహిమార్థమైన ప్రభువా గొప్పగా మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా కూడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా దీవించినాను ప్రభువా. ముందున భాగమంతా కూడా నీ కర్మలకు అప్పచెప్పుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇంతవరకు తన దాసుడు దేవుడు తన శిలువ సాటును మరుగుపరుచుకొని అమూల్యమైన మాటలు ఆయన ద్వారా